విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ సమావేశం జరగనుంది. ఇందులో వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధానిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు భూముల కేటాయింపుపైన చర్చ జరగనుంది. డిసెంబర్ నుంచి రాజధాని పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. రాజధానిలో ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. రాజధాని నిర్మాణానికి సూత్రప్రాయంగా 15,000 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ సమావేశం జరగనుంది. సిఆర్డీఏ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పీఎంఆర్, ప్రతి సిఆర్డీఏ అథారిటీ సమావేశం చాలా కీలకమైన నిర్ణయాలు ఇవాళ తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే రాజధానిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభించే దిశగా ఇప్పటికే ప్రభుత్వం కొంత గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది చేస్తుంది. దీనికి అనుగుణంగానే కొంత నిధుల సమీకరణ కావచ్చు, మరొక వైపు జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు చేపడుతున్న నేపథ్యంలో ఇక రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలి, దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏ విధంగా పిలవాలన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ ఇవాళ అథారిటీ సమావేశం, సిఆర్డీఏ అథారిటీ సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ దాదాపు 80% పూర్తయిపోయిన కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిని తిరిగి పునర్నిర్మాణం చేపట్టాలి అంటే దానికి టెండర్ల ప్రాసెస్ అనేది మళ్ళీ తిరిగి పిలవాల్సిన అవసరం ఉంది. గతంలో పిలిచిన టెండర్ల కాలపరిమితి ముగియటంతో మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి టెక్నికాలిటీస్ని, మొడాలిటీస్ని ఒకసారి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ సమావేశంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. టెండర్ల ప్రక్రియ ప్రారంభించే దిశగా ఇవాళ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా సిఆర్డీఏ భవన నిర్మాణానికి సంబంధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. దాన్ని మరింత వేగవంతం చేసే దిశగా కొన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా గతంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని, ఎన్ఆర్ఐలకు సంబంధించి ఒక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అప్పట్లో టీడీపీ హయాంలో ప్రభుత్వం తలపోసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని తిరిగి పట్టాలెక్కించే దిశగా కొంత కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటుగా టీడీపీ హయాంలో సిఆర్డీఏ పరిధిలో కొన్ని సంస్థలకు భూములు కేటాయించింది. గత 5 ఏళ్ల కాలంలో అక్కడ ఎటువంటి కార్యకలాపాలు లేకపోవడంతో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళు సిఆర్డీఏ పరిధిలో రాజధానిలో మళ్ళీ తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు, అక్కడ కార్యాలయాలను ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందుకు వచ్చిన, అంటే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు, కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు భూముల కేటాయింపు విషయంలో కూడా కొంత కీలకమైన నిర్ణయాలు సిఆర్డీఏ అథారిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాజధాని నిర్మాణ పనులు డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, అలాగే ఏడీబీ ప్రతినిధులు కూడా రాజధాని ప్రాంతంలో వారం రోజులు పర్యటించారు. దాదాపు 15,000 కోట్ల రూపాయల మేర రుణాన్ని అందించేందుకు కూడా సుముఖత సూత్రప్రాయంగా అంగీకరించిన పరిస్థితుల్లో వీలైనంత వేగవంతంగా ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం, రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వీటికి సంబంధించిన చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. స్వాతి. రైట్ పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.